హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఖుషి రాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు జొన్న రొట్టె తయారీ విధానం ఓన్లీ బిగినర్స్ కోసం అయితే నేను మీకు వీడియో చేసి పెడుతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి జొన్న రొట్టెకి వేడి నీళ్ళని అనేది మనము వేడి చేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీళ్ళు పోయకపోతే రొట్టె మొత్తం అనేది ఇట్లా విరిగిపోతున్నట్టు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీ మనం వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా వదిన మంచిగా వేడి నీళ్ళు బాగా బాయిల్ అయినాక ఆ వాటర్ని పిండిలో వేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా పిండిలో వేసాక దాన్ని మంచిగా మనము బాగా కాలుతుంది కాబట్టి అక్కడ రొట్టె తిప్పే గరిటెతోటి అయితే తను కలుపుతుంది. సో అట్లా మనం ఎంత వాటర్ కావాలో మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ కలుపుతూ ఉంటే. చూడండి, ఇక్కడ మా వదిన మంచిగా అన్ని అంటే మొత్తం పిండికి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది ఆ వాటర్ని. సో మీకు ఇక్కడ నాకు తెలిసి అయితే క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో అట్లా మంచిగా మనము చేతులతో కూడా తర్వాత దాన్ని మొత్తం అద్దుకోవాలి ఫ్రెండ్స్. మరీ బాగా మెత్తగా కూడా చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత మనం కొంచెం చల్లటి నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లైట్గానే ఇక్కడ చేసుకోవాలి. అవి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మేము చల్లటి నీళ్ళు తీసుకున్నాము. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ వేడి పిండిని కొంచెం చల్లబరుస్తూ మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్టు కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ తనకి చేతితో చేయడం రాదు, అందుకనే ఇక్కడ మేము డబ్బా అనేది యూజ్ చేస్తున్నాము. సో ఒక ఆయిల్ ప్యాకెట్ లాంటిది మనం రౌండ్గా కట్ చేసుకొని దాని మీద ఇట్లా మనము జొన్న రొట్టెని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా వదిన అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఈ మధ్య తను నేర్చుకుంది, అయినా కానీ బాగా చేస్తుంది కదా ఫ్రెండ్స్. మెయిన్గా జొన్న రొట్టె గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. సో తనకి ఇట్లా వెయ్యడం రాదు కాబట్టి ఇక్కడ ప్లేట్ అనేది యూజ్ చేస్తున్నది. సో తర్వాత తనైతే పొయ్యి మీద వేసుకుంది. ఇది మెయిన్ బిగినర్స్ కోసమే అండి, ఎందుకంటే వెయ్యడం రాని వాళ్ళు అంటే విరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఇట్లా కొంచెం లోతైన ప్లేట్ని యూజ్ చేసి మనము వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి నేను ఇది బిగినర్స్ కోసం అని ఫస్ట్ వీడియోలో చెప్పాను, థంబ్నెయిల్ కూడా అదే పెట్టాను. సో ఎట్లా మనకు ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తను మళ్ళీ ఇంకా చేస్తుంది. సో ఇట్లా మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోండి, చాలా టేస్టీగా అందమైన జొన్న రొట్టెలు వస్తాయి ఫ్రెండ్స్.